అందరికీ నమస్తే. మనందరికీ తెలుసు, మన ఆరోగ్యాన్ని పెంపొందించే విషయాలలో పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు అనేటివి ప్రధాన పాత్ర పోషించాయని చెప్పి మనం డైట్ ప్లాన్లో రెగ్యులర్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక సీజనల్ ఫ్రూట్ ఉండాలి. పర్ డే ఖచ్చితంగా ఒక సీజనల్ ఫ్రూట్స్ ఉండాలి. ఈ సీజన్లో దొరికి ఒక అద్భుతమైన పండు గురించి ఈరోజు మీద చెప్దాం అనుకున్నాను. అదేంటంటే జామున్ ఫ్రూట్. ఇండియన్ బ్లాక్బెర్రీ అని కూడా అంటారు. ఇది నేరేడు పండు, తెలుగులో నేరేడు పండు అంటాము. అసలు నేరేడు చెట్టే మెడిసినల్ ప్లాంట్. అది నేరేడు పండు, దాని గింజలు, దాని ఆకులు, ప్రతి దానికి కూడా మెడిసినల్ ప్రాపర్టీ ఉంది. ఈ నేరేడు పండు ఎందుకు ప్రధానమైందంటే దీన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్, యూజువల్గా స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా షూటప్ అవుతుంటాయి. కానీ నేరేడు పండు షుగర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండు నేరేడు పండు. సో షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు దీన్ని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి అండ్ ఐరన్, ఈ మూడు చాలా రిచ్ ఉంటాయి, ఫుల్ ఉంటాయి. నేరేడు పండులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. సో వైటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ బాగా పనిచేస్తుంది, చర్మ వ్యాధుల నుంచి మనకి రక్షణ ఉంటుంది. ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఓవరాల్గా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో రక్తహీనత అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ రక్తహీనత నుంచి మనం బయటపడడానికి ఈ నేరేడు పండు సహాయం చేస్తుంది. ఇది ఏజింగ్ ఫినామినా, అంటే వయసు అయిపోవడాన్ని, ముసలితనం ద్వారా వచ్చే లక్షణాలన్నింటినీ కూడా ఇది డిలే చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనం ఏజింగ్ ఫినామినాని కూడా ఆపచ్చు. సో ఈ నేరేడు పండుని ఖచ్చితంగా ఈ సీజన్లో మిస్ కాకండి. సో ఇది డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. చాలామందికి మలబద్ధకము ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేరేడు పండు తిన్నప్పుడు ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్, నోటి ఆరోగ్యం బాగుంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, మన ఇమ్యూనిటీని పెంచుతుంది, రక్తహీనత లేకుండా కాపాడుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయం చేస్తుంది. వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న నేరేడు పండుని ఈ సీజన్లో ఖచ్చితంగా తీసుకోండి, మిస్ చేయకండి. థ్యాంక్ యూ.